బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అమెరికాలో అదానిపై కేసు, మణిపూర్ అంశాలను నిరసిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్ భవన్ వరకు ప్రదర్శనగా చలో రాజ్ భవన్ కార్యక్రమం ఉంది. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఏసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అమెరికాలో అదానీపై కేసు మణిపూర్ అంశాలను నిరసిస్తూ టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద భారీ జన సమీకరణతో రాజ్భవన్ వరకు ప్రదర్శనగా చలో రాజ్భవన్ కార్యక్రమం జరిగింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు లైవ్ ద్వారా. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనాగ్. ఏదైతే దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా అదానీ సంబంధించిన అమెరికాలో కేసు నమోదైంది. అదానీతోటి దేశ ఆర్థిక వ్యవస్థ సంబంధించి కూడా దిగజారిపోయింది. మరోవైపు మణిపూర్లో ఏదైతే మతాలు కులాల మధ్య చిచ్చు రగులుతా ఉన్న ఒకవైపు ప్రధాని మోడీ స్పందించట్లేదు. అదానీ వ్యవహారం పైన కూడా ఇప్పటికే పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కూడా జేపీసీ వేయాలని కూడా డిమాండ్ చేస్తున్న ఆ నేపథ్యం ఉంది. అదానీతో ఏదైతే ప్రధాని కుమ్మక్కయ్యారు, దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆయన అదానీ వ్యవహారం పైన స్పందించలేదు. ఆర్థిక వ్యవస్థ దిగజారుతా ఉన్నది. ఇక మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి అమెరికాలో దీనికి సంబంధించి కూడా కేసు నమోదైనా కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అలాగే ప్రధాని స్పందించలేదని కూడా కాంగ్రెస్ పార్టీ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇక చలో రాజ్భవన్కి సంబంధించి కూడా ఏఐసీసీ పిలుపు మేరకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే చలో రాజ్భవన్కు ముట్టడి కూడా పిలుపునిచ్చారు. కాసేపటి క్రితమే ఇందిరాగాంధీ నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ఈ చలో రాజ్భవన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇక మరి కాసేపట్లో రాజ్భవన్ కూడా చేరుకున్న నేపథ్యం ఉంది. దీంట్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా పాల్గొంటున్న నేపథ్యం ఉన్నది. అంటే ప్రధానంగా ఈ ఏదైతే అదానీ వ్యవహారంలో కూడా జేపీసీ వేయాలి. కేంద్ర ప్రభుత్వం అదానీ వ్యవహారాన్ని ఏదైతే దీన్ని ఇప్పటి వరకు ప్రధాని కూడా స్పందించట్లేదు. మరోవైపు మణిపూర్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ అల్లర్లకు సంబంధించి కూడా మతపరమైన విద్వేషాలు, కులాల మతాల మధ్య కూడా విద్వేషాలు రగులుస్తూ ఉన్న ఒకవైపు మణిపూర్ ఘటనపై ఇప్పటి వరకు ప్రధాని స్పందించట్లేదని కూడా ప్రధానమైన డిమాండ్స్తో రాజ్భవన్ కార్యక్రమానికి సంబంధించి చలో రాజ్భవన్ కార్యక్రమానికి సంబంధించి కూడా ఏదైతే ఏఐసీసీ ఇచ్చిన పిలుపులో భాగంగా ర్యాలీ కొనసాగుతున్నది. ప్రస్తుతం మనము రాజ్భవన్ రోడ్లోనూ ఉన్నాము. రాజ్భవన్ రోడ్డుకు సంబంధించి కూడా ఇందిరాగాంధీ నెక్లెస్ రోడ్ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి కూడా రాజ్భవన్కి ర్యాలీగా పెద్ద ఎత్తున దీంట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కూడా చలో రాజ్భవన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా దానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే కార్యకర్తలు తరలి వచ్చారు. దానిపైన ఇష్యూ పైన ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఈ ప్రధానంగా ఈ అంశం పైన కూడా స్పందించాలి. మనతో పాటు యూత్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ప్రధానంగా ఈ చలో రాజ్భవన్ పిలుపు గల కారణం ఎందుకు, ఏం డిమాండ్ చేస్తారు? ప్రధానంగా మన మోడీ గారు కానీ అదానీ గారు కానీ వాళ్ళు చేసే లోపాయ ఒప్పందాలు అన్ని బయట పెట్టడానికి మన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ చర్య తీసుకోవడం జరిగింది. దీన్ని లక్షలాది మందిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. మోడీ గారు మరియు ఈ అదానీ గారు చేసే కుంభకోణాలన్నీ బయట పెట్టేవారికి మేము ప్రతిరోజు ప్రతి క్షణం కొట్లాడతామని చెప్పి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ప్రధానంగా అదానీ వ్యవహారం పైన కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఒకవైపు ఏదైతే గ్రీన్ ఎనర్జీ పేరుతో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడిలో కుంభకోణం జరిగింది. ఒకవైపు రాష్ట్రంలో అమెరికాల సైతం సంబంధించి కూడా తప్పుడు పత్రాలతో ఇన్వెస్టర్లను ఆకర్షించారు. ఇక్కడ ఏదైతే ఇండియాకి సంబంధించిన అధికారులతో కూడా అదానీ గ్రూప్కి సంబంధించి వాళ్ళు లంచాలు ఆశ చూపారు. దీనిపైన జేపీసీ వేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి, దీంట్లో నిజానిజాలు నిగ్గు తేల్చాలని కూడా కాంగ్రెస్ నేతలు ఇప్పటివరకు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు మణిపూర్కి సంబంధించి అల్లర్ల పైన కూడా మణిపూర్ అల్లర్లపైన కూడా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ఒకవైపు ప్రధాని మోడీ ఇంత జరుగుతూ కూడా అక్కడ మణిపూర్ని సందర్శించలేదు. అక్కడ దానికి సంబంధించి కూడా ఈ రెండు అంశాలపైన కూడా ఇప్పటికీ పెద్ద ఎత్తున దుమారం జరుగుతూ ఉంది. ఒకవైపు పార్లమెంట్లో కూడా ఇదే అంశం పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సైతం కూడా ప్రధానంగా ఏదైతే జేపీసీ వేయాలి, అదానీ వ్యవహారం పైన కూడా జేపీసీ వేయాలని కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యుయేషన్స్ ఉన్నాయి. ఈరోజు పెద్ద ఇచ్చిన పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూత్ కాంగ్రెస్ కావచ్చు, మహిళా కాంగ్రెస్, అలాగే మిగతా కాంగ్రెస్ విభాగాలకు సంబంధించి కూడా
ఈ పెద్ద ఎత్తున పాల్గొంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మనతో పాటు ఇంకా గ్రంథాలయ చైర్మన్ రియాజ్ ప్రజల డిమాండ్ ఈరోజు భారతదేశానికి సంబంధించిన ఆర్థిక సంపద మొత్తం కూడా అదానికి అంబానీకి మోడీ దోచిపెడతా ఉన్నాడు. అదాని అంబానీ బీచ్ పే ప్రధానలాగా వ్యవస్థ తయారైంది. సామాజిక న్యాయాన్ని ఆర్థిక న్యాయాన్ని కోరుకునే కాంగ్రెస్ పార్టీ ఈ ర్యాలీ ద్వారా ప్రజలకి ఈ సంపద దేశ ప్రజలది, ఈ సంపద దేశాంతని చెప్పడం కోసమే ఈరోజు మేము దేశవ్యాప్తంగా ఈ ఆందోళన చేపట్టాం. అట్లాగే మణిపూర్లో శాంతులను కలపాలని, పిడేల్ చక్రవర్తిగా మారిన మోడీ వైఖరి మారాలని ఈ సందర్భంగా మేము ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్. ఏదైతే ఈ వ్యవహారం పైన కూడా ప్రధానంగా జేపీసీ వేయాలి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. దీంట్లో అదాని వ్యవహారం పైన కూడా నిజాలు కూడా అన్ని పూర్తి స్థాయిలో నిజాలు బయట పెట్టాలి. అలాగైపోయి మణిపూర్ అల్లర్ల పైన కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా దీనిపైన కూడా ఇప్పటి వరకు ఒకవైపు పార్లమెంట్ కావచ్చు, ఈరోజు ఏఐసిసి ఇచ్చిన పిలుపులో భాగంగా చలో రాజ్భవన్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూడవచ్చు, పూర్తి స్థాయిలో ఒక రాజ్భవన్ రోడ్ నిలబడ్డ నేపథ్యమై ఉన్నది. ఇప్పటి వరకు ఇక్కడి నుంచి అంటే రాజ్ భవన్ నుంచి అక్కడ ఖైరతాబాద్ జంక్షన్ వరకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలకు సంబంధించి ఏదైతే రాజ్భవన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. లక్ష్మీనాథ్, పోలీసులు అక్కడ ఉన్న జనాభాని కంట్రోల్ చేయగలుగుతున్నారంటారా? అక్కడున్న ట్రాఫిక్కి ఎటువంటి సమస్యలు ఉన్నాయి? రైట్. ప్రధానంగా చూడవచ్చు, అంటే ఈ కార్యక్రమానికి సంబంధించి ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉన్న నేపథ్యం కావచ్చు. అంటే ఒకవైపు అసెంబ్లీ శాసనసభ నడుస్తూ ఉన్న నేపథ్యం కావచ్చు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ట్రాఫికింగ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటున్న నేపథ్యం ఉన్నది కాబట్టి దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసిన నేపథ్యం వైపు కార్యకర్తలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కోఆర్డినేషన్ చేస్తా ఉన్నారు. సమన్వయం పాటించాలని కూడా చెప్తా ఉన్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. ఇక రాజ్భవన్ సంబంధించి రాజ్భవన్ మనకి సమీపంలో రోడ్ పైన బైఠాయించారు, డిమాండ్ చేస్తా ఉన్న నేపథ్యం ఉన్నది. రోడ్ పైన బైఠాయించి అదాని వ్యవహారం పైన స్పందించాలని కూడా వైపు వాళ్ళని పోలీసులు లెఫ్ట్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళను ఏదైతే రోడ్ పైన బైఠాయించారు, దీనిపైన స్పందించాలి కేంద్ర ప్రభుత్వం, అదాని వ్యవహారం పైన స్పందించాలని కూడా రాజ్భవన్ రోడ్ అంతా బ్లాక్ చేయడం జరిగింది. టోటల్ గా ఈ వ్యవహారం పైన ఇప్పటికే ఒకవైపు పార్లమెంట్ లో దుమారం రేగుతా ఉన్నది. అదాని వ్యవహారం పైన కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. దీంతో ఎవరు ఉన్నా కూడా అందరి నిజాలు బయట పెట్టాలి. ప్రధాని అదానికి పొత్తుగా వ్యవహరిస్తా ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ అదాని వ్యవహారం పట్టించుకోవట్లేదు. దీనిపైన జేపీసీ వేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టిన నేపథ్యం అయితే కొంత కనిపిస్తుంది. ఇప్పటి వరకు రాజ్భవన్ రోడ్ పైన బైఠాయించారు. ఇంకా వాళ్ళని పోలీసులు ఇక్కడి నుంచి తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యం అయితే థ్యాంక్ యూ హరీష్.